అంధభక్తి యొక్క అన్ని బౌండరీస్ క్రాస్ చేసిండు ఈయన. రాకేష్ కిషోర్ అనే ఒక సీనియర్ లాయర్ ఈయన సుప్రీం కోర్ట్‌లో. ఎలా అంటే ఒక సీజీఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన షూ విసిరి. అసలు ఎందుకు విసిరిండంటే ఒక ఛతర్పూర్ డిస్ట్రిక్ట్‌లో ఒక విష్ణు టెంపుల్ ఉంటది. ఓల్డ్ అది. చాలా పాతదన్నమాట. మధ్యప్రదేశ్ స్టేట్‌లో. అయితే ఆ మూర్తికి తల లేదు. అయితే ఆ మూర్తికి తల పెట్టాలని ఈయన కోర్ట్‌లో కేస్ తీసుకొచ్చారు. అయితే తీసుకొస్తే ఈయన కోర్ట్‌లో ఈయన ముందు పెట్టారు. అయితే దానికి ఆర్కియాలజికల్ డిపార్ట్‌మెంట్ నుండి పర్మిషన్స్ కావాలి. పురాతనమైనటువంటి అదే హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏమైనా ఉంటే వాటికి రినోవేషన్ గాని, చేంజెస్ గాని అలాంటివి చేయడానికి పర్మిషన్ కావాల్సింది ఆర్కియాలజికల్ డిపార్ట్‌మెంట్ లేకపోతే యునెస్కో నుండి. వాళ్ళిద్దరు కూడా పర్మిషన్ ఇవ్వలేదు వీటికి. కానీ ఈయన దగ్గరకొస్తే ఈయనేం చేస్తారు? ఇప్పుడు నేనేం చేయలేను. వాళ్ళు ఎలాగో పర్మిషన్ ఇవ్వలేదు కదా! నా చేతిలో ఏం లేదు. ఇంకా నువ్వేమన్నా చేసేది ఉంటే పోయి మీ దేవుడిని అడుక్కోమని అన్నారు. అయితే అంతకే ఈయన కోపం వచ్చేసి షూ విసిరాడు. అసలేం ప్రూవ్ చేయడానికి? అసలు వీళ్ళు దళిత్ వాళ్ళు ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, ఇండియాకి చీఫ్ జస్టిస్‌గా అయినా, మీ వాల్యూ ఇంతే మా ముందు అని చాటి చెప్పడానికా షూ విసిరింది? అది గూడా తర్వాత సనాతన ధర్మంని కాపాడడానికే నేను ఇదంతా చేస్తున్నా అంటున్నాడు. ఆయన సనాతన ధర్మకి అగెయిన్స్ట్‌గా చెప్పింది ఏముందక్కడ? ఏం లేదు. నెక్స్ట్ డే మళ్ళీ ఆల్ రిలిజియస్ ఆర్ ఈక్వల్ ఫర్ మీ. ఐ విల్ ట్రీట్ ఎవరీవన్ యాస్ ఈక్వల్ అని గూడా అన్నారు నెక్స్ట్ డే. అసలు ఇప్పుడు పాలిటిక్స్‌గా నడుస్తుంది మొత్తం ఏదైనా సరే రిలిజియన్ పైన. ఈయనకి ఏ మాత్రం పొలిటికల్ సపోర్ట్ లేకపోతే ఈయన అంత డేర్ ఎందుకు చేస్తాడు? కోర్ట్ హియరింగ్ మధ్యలో షూ విసిరే ప్రయత్నం ఈయన ఎందుకు చేస్తాడు? ఎందుకంటే ఆయన ఒక దళిత్ కాబట్టి. వీళ్ళు ఎప్పటికి వాళ్ళని ఒత్తి పెట్టడానికే చూస్తారు వీళ్ళు. ఎంత కాలమైనా వీళ్ళు మారరు. ఇంకా అదే, అదే ఒక వేరే హైయర్ క్యాస్ట్ ఉండి ఉంటే ఆయన పైన ఒక దళిత్ ఇస్త్రీ ఉంటే, లేకపోతే ఒక ముస్లిం ఇస్త్రీ ఉంటే ఈ పాటికి రచ్చ రచ్చ అయ్యేది. యాంటీ నేషనలిస్ట్ లేకపోతే పాకిస్తాన్ నుండి ఏదేదో ఉన్నాయి లింకులని పెడుతుండే. కానీ ఇప్పుడు ఈయన చేస్తే గవర్నమెంట్ కొంచెం రెస్పాన్స్ కూడా అవ్వట్లేదు. సో,